ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రైట్, ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తాడేపల్లిలోని డిఎంఏ కార్యాలయం ముట్టడికి మున్సిపల్ కార్మికులు పిలిపించారు. ఇవాళ డిఎంఏ ఆఫీస్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టనున్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, సమ్మెకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి, గత 2-3 రోజులుగా వీళ్ళు సమ్మెను ఉధృతం చేస్తూనే వెళ్తున్నారు. వాళ్ళు అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్లకు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? మరోవైపు చాలా వీధుల్లో దీపాలు కూడా లేవు, మంచినీళ్ళు కూడా రాని పరిస్థితి నెలకొందనేది మనం 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముందు ఇంజనీరింగ్ కార్మికులంతా కూడా సమ్మెకి దిగారు. తర్వాత పారిశుధ్య కార్మికులు సమ్మెలోకి వచ్చిన పరిస్థితి. గతంలో 17 రోజుల పాటు వాళ్ళు సమ్మె చేసిన నేపథ్యంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. జీవో నెంబర్ 36ను కూడా విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య పరిష్కరిస్తామన్నా 13 నెలలుగా వస్తుంది. ఇప్పటికి వచ్చే సమస్య పరిష్కారం కాలేదు. దీంతో వాళ్ళంతా కూడా రోడ్లెక్కి సమ్మె చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఇటు వాటర్ కానీ పారిశుధ్యం కానీ పూర్తిగా అధ్వానంగా మారిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికొచ్చి మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో మేనమేషాలు లెక్కిస్తున్న నేపథ్యంలో ఈ రోజు డిఎంఏ కార్యాలయం ముట్టడికైతే వాళ్ళంతా కూడా పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం మీకు ఏం చెప్తుంది? మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అతి తక్కువ జీతాలు పొందుతూ ఉన్నారు. కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నారు. గత 7 ఏళ్లుగా వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉన్నా అన్యాయం జరుగుతుంది. అన్యాయాన్ని సరిదిద్ది మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంగా మేము ఈ ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నాం. అయినా ఇనే పరిస్థితిలో లేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు. గత్యంతరం లేని పరిస్థితిలో మేము సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు చర్చలు జరపండి, సమస్యలు పరిష్కరించండి అన్నాం. చర్చలు జరపకుండా కాలయాపన చేసే పని చేస్తూ ఉన్నారు. మంత్రి గారు రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. అయ్యా, మేము సానుకూలంగా ఉన్నాం, పెంచుతాం, కాబట్టి మీరు సమ్మె విరమించండి అన్నారు. అయ్యా, మీరు ఎంత పెంచుతున్నారో ఏంటో కార్మికులకు చెప్పండి, జాయింట్ మీటింగ్ జరపండి, జాయింట్ మీటింగ్లో ప్రకటించండి అని మేము చెప్పాం. అది రేపు మేము మాట్లాడుకొని చెప్తాం. శనివారమో సోమవారమో మేము ప్రకటిస్తామంటున్నారు మంత్రి గారు. సోమవారమో శనివారమో ప్రకటించేదేదో కార్మికులకు చెప్పండి, జాయింట్ మీటింగ్ పెట్టమని మేము అడుగుతా ఉన్నాం. రెండోది, మేము అడుగుతుంది ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు కూడా పారిశుద్ధ్య కార్మికులతో పాటు కనీసం 21,000 24,500 ఇవ్వండి అని అడుగుతున్నాం. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మున్సిపాలిటీలు అప్పుల్లో ఉన్నాయి, ఇప్పటికీ 90% నిధులు జీతాలకే ఖర్చు పెడుతున్నాం, ఎక్కువ భాగం డబ్బులు ఎక్కువ లేవు, మీరు కూడా ఆలోచించండి అని చెప్పే పాత్రలు చెబుతున్నారు. అంటే అంకెలు చెప్పట్లా, ఎంత పెంచుతారు ఏంటి అనేది పిలిచి చెప్తే దాన్ని బట్టి మా వైఖరి చెప్తాం. ఆ రకంగా చెప్పకుండా మేము పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక పక్కేమో సానుకూలంగా ఉన్నామంటుండే మీరు చూశారు, ధర్నాకు వస్తేనే వందలాది పోలీసుల్ని ఇక్కడ పెట్టారు, వెహికల్స్ పెట్టారు, సెక్షన్ 30 అమల్లో ఉందంటున్నారు. ఎవరైనా కానీ వస్తే కేసులు పెడతామంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే సమ్మెలో ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరింపులకు దిగుతున్నారు. గుంటూరులో మేము తొలగించేస్తామని చెప్తున్నారట. ఎంతమందిని తొలగిస్తారో ఎవరిని తొలగిస్తారో తెలుసుకోవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అయితే పోలీసు నిర్బంధం పెట్టి మా పోరాటాలని ఉద్యమాలను అనసాలనుకోవటం అనేది ఇది కొత్త కాదు. గతం నుంచి మాకు అనుభవం ఉంది. గతంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం కూటమి ఉన్నప్పుడు జైలుకి పోయి వచ్చాం, రకరకాల నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం. అందువల్ల మాకేమీ కొత్త కాదు. వాళ్ళు శాంతియుతంగా మా కార్యక్రమాన్ని జరపనిస్తే ఓకే, మేము ఒకటే అధికారులు చెప్పాం. మా వాళ్ళు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పండి, మా వాళ్ళతో మేము కూడా మాట్లాడి ఏం చేయాలి భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించుకుంటామని అధికారులకు కూడా మనం చెప్పడం జరిగింది. ఇది చెప్తున్నారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు చెప్తున్న పరిస్థితి. మంత్రి ఏదైతే హామీ ఇచ్చారో హామీని కమిటీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ వేసి దాంట్లో చర్చించాలంటూ కూడా చెప్తున్నారు. తక్షణం ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అదే రాతపూర్వకంగా హామీలు ఇవ్వాలంటూ కూడా మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిర్బంధం ప్రయోగిస్తే కనుక ఖచ్చితంగా తమ ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి.